హలో గైస్, మనం మల్టీ థ్రెడింగ్ వాడడం వల్ల అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ ని ఇంక్రీజ్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అప్లికేషన్ వైడ్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి పీడిఎఫ్ ని జనరేట్ చేయడానికి ఒక మెథడ్ ఉందనుకోండి, ఎక్సెల్ ని జనరేట్ చేయడానికి వేరొక మెథడ్ ఉందనుకోండి, అండ్ అలాగే ఇమేజ్ ని జనరేట్ చేయడానికి వేరొక మెథడ్ ఉందనుకోండి. మనం మెయిన్ థ్రెడ్ మాత్రమే వాడితే ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ మెయిన్ థ్రెడ్ వెళ్ళి పీడిఎఫ్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంతవరకు పీడిఎఫ్ ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు సరే మనకి నెక్స్ట్ ఎక్సెల్ అనేది వెయిటింగ్ లో ఉండాలన్నమాట. సో పీడిఎఫ్ జనరేట్ అయిపోయిన తర్వాత ఎక్సెల్ వచ్చి జనరేట్ అవుతుంది, అండ్ అలాగే ఎక్సెల్ జనరేట్ అయిపోయిన తర్వాత ఇమేజ్ వచ్చి జనరేట్ అవుతుంది. ఇలా మూడు ఒక థ్రెడ్ మీద రన్ అయ్యాయి అనుకోండి, అప్లికేషన్ మనకి పర్ఫార్మెన్స్ చాలా లో ఉంటుంది అనమాట, చాలా స్లోగా అవుతుంది. యూజర్ అనేవాడు పీడిఎఫ్ కోసం వెయిట్ చేయాలి, ఎక్సెల్ ఫైల్ కోసం వెయిట్ చేయాలి, ఇమేజ్ కోసం కూడా వెయిట్ చేయాలి. ఇలా కాకుండా మనం పీడిఎఫ్ని ఒక థ్రెడ్ మీద, ఎక్సెల్ ఒక థ్రెడ్ మీద, ఇమేజ్ని ఒక థ్రెడ్ మీద రన్ చేసాం అనుకోండి, 3 థ్రెడ్లు. సో ఈజీగా మనకి తక్కువ టైంలో మనకి అప్లికేషన్ అనేది కావాల్సిన డేటాని ఇచ్చేస్తుంది. సో ఇదే కాన్సెప్ట్ మనం మల్టీ థ్రెడింగ్లో వాడుకోవచ్చు అనమాట. మల్టీ థ్రెడింగ్ని 2 వేస్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఒకటి వచ్చేసరికి ఎక్స్టెండింగ్ థ్రెడ్ క్లాస్, రెండోది ఏంటి అంటే ఇంప్లిమెంటింగ్ రనబుల్ ఇంటర్ఫేస్. నేను ఇక్కడ మెయిన్ క్లాస్ ఒకటి క్రియేట్ చేశాను. మనం ఎక్కడైతే మెయిన్ మెథడ్ రాస్తామో అది మెయిన్ థ్రెడ్ అవుతుంది అనమాట. సో దీనికి ఒక క్లాస్ తీసుకోవచ్చు, క్లాస్ పీడిఎఫ్ థ్రెడ్ అనుకోవచ్చు. ఓకే, సో అలాగే ఇంకో క్లాస్ తీసుకుంటున్నాను ఎక్సెల్ థ్రెడ్ అని, ఎక్సెల్ థ్రెడ్. సో ఇవి మనకి జనరల్ క్లాస్ లో ఇది థ్రెడ్ అవ్వాలి అంటే మనం థ్రెడ్ క్లాస్ ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఓకే, సేమ్ ఇది కూడా కాపీ పేస్ట్. మనం ఏదైనా థ్రెడ్ ని రన్ చేయాలంటే రన్ మెథడ్ లోపల రాయాలన్నమాట. ఆ రన్ మెథడ్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే థ్రెడ్ క్లాస్ నుంచి వస్తుంది. సో మనం ఓవర్ రైట్ చేయాల్సింది రన్ మెథడ్ ను ఓవర్ రైట్ చేయాలి. పబ్లిక్ వాయిడ్ రన్. సో రన్ అనేది మనం రాసుకునే మెథడ్ కాదు, థ్రెడ్ క్లాస్ లో ఉంటుంది రన్ మెథడ్, చూపిస్తాను. సో ఇక్కడ ఏం చేద్దామంటే system.out.println పీడిఎఫ్ థ్రెడ్ అని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, సో సేమ్ ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నాను సేమ్ మెథడ్ని ఎక్సెల్ థ్రెడ్లో కూడా. సో ఇక్కడ ఏం చేద్దామంటే ఎక్సెల్ థ్రెడ్ అని ప్రింట్ చేద్దాం. సో మనం ఇప్పుడు చూద్దాం రన్ మెథడ్ ఎక్కడి నుంచి వస్తుందో. సో మీరు కంట్రోల్ హోల్డ్ చేసి ఓపెన్ సూపర్ ఇంప్లిమెంటేషన్ కొడితే అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది మీకు కనిపిస్తుంది. చూడండి ఇక్కడ థ్రెడ్ క్లాస్ నుంచి, థ్రెడ్ క్లాస్ లో మనకు ఆల్రెడీ రన్ మెథడ్ ఉంది, దాన్ని మనం ఓవర్ రైట్ చేస్తున్నాం అనమాట. ఓకే, సింపుల్. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేయాలి అంటే దీనికి ఎక్సెల్ థ్రెడ్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, అలాగే పీడిఎఫ్ థ్రెడ్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేద్దాం మరి. పీడిఎఫ్ థ్రెడ్ obj is equal to new pdf thread, అండ్ అలాగే ఎక్సెల్ థ్రెడ్ కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. obj1 is equal to new ఎక్సెల్ థ్రెడ్ అనుకోవచ్చు. ఓకే, సో మనకి థ్రెడ్స్ రెడీగా ఉన్నాయి, కానీ మనం స్టార్ట్ చేయాలి. థ్రెడ్ని స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ అనే మెథడ్ వాడతాం అనమాట. సో నేను ఫస్ట్ థ్రెడ్ని స్టార్ట్ చేస్తున్నాను, పీడిఎఫ్ థ్రెడ్ని, అండ్ అలాగే obj1.start అంటే రెండో థ్రెడ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం దీన్ని. సో ఇక్కడ చూడండి పీడిఎఫ్ థ్రెడ్ ఎక్సెల్ థ్రెడ్ అని పడింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే దీన్ని కొంచెం ఫర్దర్గా అర్థం చేసుకోవడం కోసం ఇక్కడ లూప్ రాస్తున్నాను నేను. ఓకే, లూప్ లో పెట్టి ప్రింట్ చేద్దాం దీన్ని. ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 0 నుంచి i లెస్ దెన్ 10 అయ్యేంత వరకు ఇంక్రిమెంట్ చేసుకుంటూ ఒక 10 సార్లు మనకి ప్రింట్ చేద్దాం దీన్ని. ఓకే, సో ఇప్పుడు నా ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ ఈ థ్రెడ్స్ అనేవి ఆర్డర్ ఫాలో అవుతాయా అంటే ఈ పీడిఎఫ్ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఎక్సెల్ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అవుతుందా అని చెప్పడం కోసమే ఇలా రాశాను అనమాట. రన్ చేద్దాం ఒకసారి. సో ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చూసిన తర్వాత ఆర్డర్ ఫాలో అవుతుంది అనుకుంటారు, బట్ థ్రెడ్స్ అనేవి ఆర్డర్ ఫాలో అవ్వనమాట. మనకి సిపియు అవైలబిలిటీని బట్టి ఏదో ఒక థ్రెడ్ ఎగ్జిక్యూట్ అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు నేను దీన్నే మళ్ళీ రన్ చేశాను అనుకోండి, చూడండి కొన్నిసార్లు ఎక్సెల్ థ్రెడ్ ఎక్కడ మిడిల్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. మీరు చూస్తే థ్రెడ్స్ అనేవి ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అవ్వవు, ఒక్కొక్కసారి ఎక్సెల్ థ్రెడ్ అనేది ఫస్ట్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మీకు నేను ఇంకొక విషయం చెప్పబోతున్నాను. ఏంటి అంటే ఒక థ్రెడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఒక 5 సెకండ్స్ తర్వాత అనదర్ థ్రెడ్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటున్నాను. అలాంటప్పుడు ఏంటంటే మనం స్లీప్ మెథడ్ వాడతాం. అంటే obj.sleep 2 seconds. ఓకే,
2 సెకండ్స్ ఇస్తున్నాను. 2000 అంటే ఇక్కడ 2 సెకండ్స్ అనమాట. ఇక్కడ చూడండి ఒక చెక్డ్ ఎక్సెప్షన్ త్రో చేస్తుంది, త్రోస్ డిక్లరేషన్ యాడ్ చేయమని చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేసాం అనుకోండి, డిఫరెన్స్ ఏం కనిపించలేదా? చూడండి ఇక్కడ ఎక్సెల్ థ్రెడ్ అనేది ఒక 2 సెకండ్స్ తర్వాత ప్రింట్ అయ్యింది. అంటే ఫస్ట్ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత సెకండ్ థ్రెడ్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక 2 సెకండ్స్ వెయిట్ చెయ్యి అని చెప్తున్నారు అనమాట. సింపుల్. స్లీప్ మెథడ్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కొంత టైం ఆగి తర్వాత సెకండ్ థ్రెడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఎలా అన్నమాట. సో ఇది మెయిన్ థ్రెడ్ అని, ఇదేమో ఎక్సెల్ థ్రెడ్ అని, లేదు అంటే ఇది పీడిఎఫ్ థ్రెడ్ అని నువ్వు ఎలా చెప్తున్నావు అని మీకు డౌట్ వచ్చి ఉంటుంది. సరే, ఇది ప్రింట్ చేసి చూద్దాం. సో మనం ప్రింట్ అయ్యేది ఏ థ్రెడ్ అనేది చెప్పడం కోసం ఏం చేస్తామంటే జస్ట్ నేను ఆ థ్రెడ్ ని ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ థ్రెడ్ డాట్ కరెంట్ థ్రెడ్ డాట్ గెట్ నేమ్ అంటే ఆ థ్రెడ్ నేమ్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట మనకి. సో ఇదే నేను ఇక్కడ కూడా పెడుతున్నాను. అండ్ అలాగే మెయిన్ థ్రెడ్ కూడా ఒకటి రాద్దాం. ఇక్కడ జస్ట్ ఎంటైర్ లైన్ ఇక్కడ మెయిన్ థ్రెడ్ లో కూడా పెడుతున్నాను. ఓకే, సో ఇది మెయిన్ థ్రెడ్. సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి మనకి ఆ థ్రెడ్ ఏంటి అనేది కూడా ప్రింట్ అయింది. సో థ్రెడ్ 0 అనేది పీడిఎఫ్ థ్రెడ్. సో ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయినా సరే థ్రెడ్ నేమ్ మాత్రం మారదు, థ్రెడ్ 0 అనే ప్రింట్ అవుతుంది. అండ్ ఎక్సెల్ థ్రెడ్ వచ్చేసరికి థ్రెడ్ 1, మెయిన్ థ్రెడ్ వచ్చేసరికి మన మెయిన్ థ్రెడ్ అనమాట. ఓకే, సో అలా మనం థ్రెడ్ ని కూడా ప్రింట్ చేసుకోవచ్చు, ఏ థ్రెడ్ ఏంటి అనేది కూడా ప్రింట్ చేసుకోవచ్చు. సో ఆర్డర్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వదు, ఒక 2-3 సార్లు రన్ చేస్తే మీకు అర్థమైపోద్ది. చూడండి ఇప్పుడు ఎక్సెల్ థ్రెడ్ మెయిన్ థ్రెడ్ లాస్ట్ లో ఎగ్జిక్యూట్ అయింది.